Welcome Big C KLM presents Gali Sampath pre-release event powered by Green Metro, Priya Gold, Suchir India, hospitality partner 1980 Military Hotel. Event live చూస్తున్నారు TV9, NTV. Event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency, and audio on Sony Music. సో మనమైతే ఇక లేట్ చేయకుండా ఈవెంట్ని మొదలు పెట్టేసుకుందాము. రాజేంద్ర ప్రసాద్ గారికి మైక్ ఇచ్చారా? మీరు మ్యూట్ లోనే ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? కానీ క్లోజ్ కెమెరా మొత్తం నీ కింద సెటప్ బాగానే అరేంజ్ చేసుకున్నావు. కొంచెం హెల్ప్ చేస్తే పైకి వచ్చేస్తావా? చేస్తా కదా. నువ్వు అవాక్కయ్యి నువ్వు ఆశ్చర్యపోయి అదిరిపడేటువంటి హెల్ప్ చేస్తా నేను ఇవాళ. నువ్వు అప్పటిదాకా అక్కడే ఉండు, నన్ను డిస్టర్బ్ చేయకు. సో మరి లేట్ చేయకుండా ఇక ఈ 50 గోల్ కాసేపు పక్కన పెట్టి ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. జెమినీ సురేష్ గారు మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్. ఏమండి మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ అంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ గాలి సంపత్. ఈ విషయం నాకు అనిల్గా తెలుసు. నిజంగా ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. అబద్ధంగా చేయలేదా? నిజంగా చేశారా? ఏమండి నిజంగా చేశారా? నేను ఇంకా అబద్ధంగా చేశారు అనుకుంటున్నా. అబద్ధంగానా? నిజంగా మంచి క్యారెక్టర్ చేశానంటే ఏమిటా? నిజంగా మంచి క్యారెక్టర్లు ఉంటాయి, అబద్ధంగా కూడా క్యారెక్టర్లు ఉంటాయి. మాట్లాడండి. నిజంగా చాలా మంచి వేషం అండి అది. ఎందుకంటే అంటే మనకి ఎవరికైనా సలహాలు ఇద్దాం, సూచనలు ఇద్దాం, నోటి దొరద ఉంటే మొత్తం తీరిపోద్ది ఆ క్యారెక్టర్తో. ఎవరికి సలహాలు ఎవరన్నమాట. అంత మంచి వేషం. ముఖ్యంగా నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. ఆయన సినిమాలు చూసి పెరిగాం మనందరం కూడా. నేను శ్రీనివాస్ కళ్యాణంలో రాజేంద్ర ప్రసాద్ గారి తమ్ముడుగా యాక్ట్ చేసిన, అది నా పూర్వజన్మ సుకృతం, అదృష్టం అనుకుంటాను. ఈ సినిమాలో ఈ క్యారెక్టరు రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే అంత గొప్ప పాత్ర అండి అది. అందరి వల్ల అయ్యే విషయం కాదు, మామూలు విషయం కాదు. ఆయన మాత్రమే చేయగలిగిన పాత్ర. అలా గాలి సంపత్గా త్వరలో మన అందరిని అలరించబోతున్నారు ఆయన. ఇక శ్రీ విష్ణు గారి గురించి, ఆయన మా భీమవరంలోనే చదువుకున్నారండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆయనతో ఫస్ట్ టైం మాట్లాడాను అక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు. వెరీ ఫ్రెండ్లీ, చాలా సైలెంట్గా ఉంటారు. మరి వాళ్ళ మామగారు చెప్పారేమో ఎంత తక్కువ మాట్లాడితే అంత పైకి వెళ్తామని. చాలా డీసెంట్గా, చాలా సైలెంట్గా ఉంటారు. బట్ కౌంటర్స్ వేస్తే 2 రోజులు నవ్వుకుంటాం. సైలెంట్గా ఉంటున్నారు కదా అని ఎవరైనా దగ్గరికి వెళ్తే ఇంటెలిజెంట్గా ఆయన స్టైల్లో ఆయన వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆల్ ది బెస్ట్ శ్రీ విష్ణు గారు. మీకు ఈ సినిమా చాలా మంచి సక్సెస్, ఎందుకంటే మాకు కనిపిస్తుంది ఆ సక్సెస్ అంతా. అంటారు టీంకి, అండ్ ముఖ్యంగా అనిల్ గారికి. అనిల్ నాకు ప్రతి సినిమాలోనూ చాలా మంచి వేషం ఇస్తారు. ఈ సినిమాలో కూడా చాలా మంచి వేషం ఇచ్చారండి. థ్యాంక్ యూ అనిల్. అండ్ సాయి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ గాలి సంపత్. మాకు ఆర్సీఎం రాజు గారు చెప్పారు ఆల్రెడీ, ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము వేసుకుంటాం. మాకు ఇంకో వాయిస్ వద్దు, ఏబీలు చెప్పించలేదా అని యూట్యూబ్లో ఆల్రెడీ మేము చేసేసామండి. అది సెన్సేషన్ అయింది. మిమ్మల్ని అసలు ఎందుకు పిలిచానంటే, మీలో ఎవరో ఒకళ్ళు అక్కడ ఓ జీవి పడుంది, దాన్ని బయటికి తీస్తారేమోనని పిలిచాను. రజిత గారు స్టార్ట్ చేస్తారా, కళ్యాణి గారు ట్రై చేస్తారా, మీ ఇష్టం. చీర చెంగు పట్టుకుంటేనే అక్కడ పడ్డాడు వచ్చి, మళ్ళీ చీర చెంగు ఎందుకులేండి. కరెక్ట్ కళ్యాణ్ గారు పదండి. నాకెందుకు కళ్యాణ్ గారు కరెక్ట్. ఆ చీర చెంగేమో పడ్డానికి, చీర చెంగేమో పైకి రావడానికి. ఓకే, మీకు మైక్ కావాలేమో, ఆ మైక్ లేస్తే. అంటే నేను వెళితే కరాటే అయిపోతుంది, ఆయన ఇంకా అక్కడే భూస్థాపితం అయిపోతాడేమో. నాకు కావాల్సింది కూడా అదే, పదండి. నేను వెళితే కొంచెం రండి. మీరు అసలే టైం కూడా లేదు, చాలా మంది గెస్ట్లు ఉన్నారు. ఈయన ఇంకా 50 అయిపోతాడు. తీస్తారంటారా? తీసేస్తారు. పట్టుకోండి. ఏ వద్దా ఆవిడ నీకు? నీకోసం ఇంకెవరు రావాలేంటి బయటికి లాగడానికి? హీరోయిన్ రావాలేమో. మా డైరెక్టర్ గారు తప్ప మిమ్మల్ని ఎవరు బయటికి లాగలేరు, ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే మా డైరెక్టర్ గారు అయితే ఎక్కడ ఎంత లోతులో ఉన్న వాళ్ళైనా పైకి లాగగలరు ఆయన కామెడీతో. ఆయన వచ్చాకే మీరు బయటకు వస్తారు నాకు తెలిసి. అంతే నాకు తెలిసి. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఆయన కూడా ట్రై చేస్తారు. వాళ్ళిద్దరూ కలిపి మిమ్మల్ని లాగాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవ్వరు మిమ్మల్ని. హేమంత్ ఆలోచించిన ఆశాభంగం బయటకు వచ్చాయి నా మాటిని. బయటకు వచ్చామంటున్నారు. మరి ఇలా చేయబట్టుకోండి, నా చిటికిని వేలు పట్టుకోండి, వచ్చేస్తారు పైకి.
అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి వస్తారు, వచ్చినాక మిమ్మల్ని తీస్తారు బయట. బెటర్ అది. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బెస్ట్. నేనైతే కష్టం అమ్మా, నా వల్ల కాదు, నేను ఫైట్ చేస్తే ఆయన కింద అక్కడ అయిపోతాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ రావిపూడి గారి సినిమా నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఫస్ట్ కాల్ వచ్చింది నాకు. సాయి గారు వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ కోసం పిలిచారు, ధన్యవాదాలు. మంచి క్యారెక్టర్స్ చేయించడం, ప్రతి ఆర్టిస్ట్కి ఒక రికగ్నైజేషన్ ఇవ్వాలి అంటే మా అనిల్ రావిపూడి గారు. ఆయన సమర్పణలో జరుగుతున్న ఈ కార్యక్రమం, మా సాయి గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఎవరికి ఇబ్బంది లేకుండా, మా అనీష్ గారు డైరెక్టర్ గారు కూడా కంగ్రాట్స్ అండి. ఖచ్చితంగా మంచి సినిమా మనందరికీ అవుతుంది. హీరోయిన్స్ అయితే అద్భుతంగా చేశారు, చూస్తూనే ఉన్నారు ఎంత అందంగా ఉన్నారో. కంగ్రాట్స్ మా టీం అందరికీ. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి అమ్మ ఈ సినిమా ఆనందంగా నవ్వుకుంటూ చూసుకుంటారు. ఖచ్చితంగా రేపే ఉంది, ప్రీ రిలీజ్ కూడా ఇప్పుడే జరుగుతున్నాం. వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి చూసుకునే సినిమా అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఉన్న సినిమాలు మేము ఉండడం, సార్ ధన్యవాదాలు. మేము కూడా మీతో కలిసి నటించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా హీరోయిన్ అయితే నిజంగానే సూపర్, చాలా లవ్లీ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేశానని సంతృప్తి ఉంది. థ్యాంక్ యూ శ్యామల. అతను అక్కడే ఉంచండి, అక్కడ ఉంచితేనే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజు గారు వెల్కమ్ టు ద ఈవెంట్ సార్. నీకున్న టైము 5 సెకండ్లు. 5 సెకండ్లలో ఏం మాట్లాడుతావు తొందరగా మాట్లాడు. అలా అనుకుంటారు కానీ నాకు కావాల్సిన టైం ఇచ్చేది 2 సెకండ్లు ఇండస్ట్రీ. అయిపోయాయి ఆల్రెడీ. లవ్ యూ రా ప్లీజ్. 3వ సెకండ్ కూడా అయిపోయింది. ఇక్కడికి అంటే సినిమా వాళ్ళకు దేవుళ్ళు 4 ప్రేక్షకులు, సినిమా వాళ్ళకు దేవుళ్ళు ప్రేక్షకులు, ఇలాంటి ఫంక్షన్లకు మాకు దేవుళ్ళు ఆడియన్స్గా వచ్చేటువంటి మా ఫ్యాన్స్. లవ్ యూ. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ప్రొడ్యూసర్ చౌదరి గారికి, అలాగే విలువలతో కూడుకున్నటువంటి సినిమాలు తీసి బంధాలను కలుపుతూ మనకు సినిమాగా అందించే దిల్ రాజు గారికి, ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాను, నాకు మొన్ననే క్రాక్ రూపంలో ఒక మంచి సినిమా ఇచ్చినటువంటి దర్శకుడు గోపిచంద్ గారికి ఇవ్వాలి, చెప్పాలి, లేకపోతే బాగుండదు. వినరా ప్లీజ్ రా. ఎదుగా నువ్వు అంతా బాగుంది కానీ రాయంటి అది బాగుంటుంది. 50 Love you రా. అయితే మేము చిన్నప్పుడు చూసిన సినిమాలలో చిరంజీవి గారు మాకెంత అభిమానమో, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలంటే మాకు అంతే అభిమానం. అది మనం ఒక్కొక్క సినిమాలో అప్పులు అప్పారావు కావచ్చు, ఇవన్నీ ఆ నలుగురు వరకు కూడా గాలి సంపత్ ఆయనతో చేసినప్పుడు కూడా ఆయన అనుభవంలో వెల్కమ్ మన ఇవాల్టి ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఉస్తాద్ రామ్ గారు is here. Put your hands together. Welcome రామ్ పోతినేని గారు. Welcome Ram Potineni garu. Our own Smart Shankar is here. Thank you so much. అడగానే ఇవాల్టి గాలి సమర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద 50 క్రౌడ్ ఉన్నారు సార్. మాట్లాడు. మరి నటకిరీటి గారి సినిమా, విష్ణు గారి కాంబినేషన్లో తండ్రి కొడుకుల బాండింగ్లో వస్తున్న సినిమా, ఒక అద్భుతమైన సినిమాకు విచ్చేసిన ఉస్తాదుకు వెల్కమ్ చెబుతూ చాలా చాలా థ్యాంక్స్. ఇందులో అవకాశం ఇచ్చి ఒక మంచి జడ్జిమెంట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి, కఠినంగా కనపడేది ఏది చెడు కాదనడంలో మా సాయన్న, ఆయన అందరికీ కనెక్ట్ కాడు కానీ కఠినంగా కనపడతాడు కానీ ఎంతో మంచివాడు అనేది ఈ సినిమా రూపంలో ఆయన చేసిన మొదటి సినిమాలో నాకు ఇవ్వడం చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. బా థ్యాంక్స్ నీ రచ్చ తొందరగా ఆపినందుకు. ఏం మాట్లాడాలో చెప్పమ్మా. ఇక్కడ వీచ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం, ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమాకి వస్తే అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. అదృష్టవశాత్తు ఇంకా ఆయనతో నటించే అవకాశం దొరకలేదు.
అంటే ఎముకలు అన్నీ వణుకుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ సార్, రాజేంద్ర ప్రసాద్ గారు ఫెనామినల్ అంటే మీకే సార్ పేరు. ఏదో ఒక రోజు మీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉంది. అప్పుడు నేను వణుకుతే కాపాడాల్సిన బాధ్యత మీకుంది సార్. ఈ సినిమా నాకు సాయి గారు, అనిల్ గారు ఒక ఎగ్జామ్ కింద పెట్టి తీసుకున్నారండి. అనిల్ గారు ఇక్కడ బాగా చేస్తే కొంచెం వేషం ఇద్దాం F3లో అనుకున్నారు. అనిల్ సార్ ఎగ్జామ్ పాస్ అయ్యాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, కృతజ్ఞుడిని ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నాకు శ్రీ విష్ణుతో బ్యూటిఫుల్ జర్నీ, బ్రోచే వారెవర్రా, తిప్పరా మీసం, రాజరాజ చోర, ఇప్పుడు గాలి సంపత్ ఇట్లా కొనసాగుతూనే ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో రచిత గారిని మర్చిపోయి కొడతారు ఆవిడ. నేను తొందరగానే ఫినిష్ చేస్తాను. అందరికీ నమస్కారం. అనిల్ రావిపూడి గారు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే అనిల్ రావిపూడి గారు, అట్లా ఒక ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నిజంగా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. మేము చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సినిమాలు చేశాను సార్. మీకు ఇంకా నట కిరీటి కాకుండా ఇంకొక బిరుదు, పెద్ద బిరుదు ఇంకొకటి ఆలోచించాలి అందరూ కూడా. ఎందుకంటే చెప్పడానికి మాటలు రావట్లేదు సార్. మీకు అంతకంటే పెద్ద బిరుదు మళ్ళీ ఫ్యాన్స్ కానీ మేము అందరం కూడా ఆలోచించాలి. నట కిరీటి కంటే ఎక్కువ ఇది ఉన్న బిరుదు. థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. విష్ణు గారు చాలా కామ్గా ఉంటారు సెట్లో. ఆయనతో కూడా ఇంతకుముందు యాక్ట్ చేశాను నేను. హ్యాపీ టు వర్క్ విత్ యూ విష్ణు గారు. అలాగే మా ప్రొడ్యూసర్స్ సాయి గారు, ఆల్ ది బెస్ట్ సాయి గారు, ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే హరీష్ గారికి, సాహో గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంత మంచి ఎంటర్టైన్మెంట్ ప్లస్ మెసేజ్ కూడా ఉంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. 2021లో హిట్ ఇచ్చావు, ముందు నువ్వు మాట్లాడితే బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే, అలానే మీడియా మిత్రులందరికీ నమస్తే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను అత్యంత ఆప్యాయంగా అన్నాను పిలిచే తన తమ్ముడు అనిల్ రావిపూడి. నాకు మీ ఇద్దరం అంటే నేను కొంచెం ఎమోషనల్ అయినా సరే మా అనిల్ గురించి 2-3 మాటలు చెప్పాలి. ఎందుకంటే నాకు సొంత బ్రదర్ లాగా, ఒక బ్లడ్ బ్రదర్ లాగా అనిల్ ఈరోజు ఒక పెద్ద స్టార్ డైరెక్టర్. అనిల్ తను ఎదుగుతూ వచ్చిన క్రమంలో తనతో పాటు ఉన్న తన మిత్రుడు సాయి, వీళ్ళిద్దరిని నేను దగ్గర నుండి చూసా. అనిల్ సాయి ఇద్దరు. అంటే సాయి ఎంత ఇది అంటే అనిల్ స్క్రిప్ట్లో ఏదో నొప్పుకోపోతే గొడవ పడి అన్న వింటలేదన్నా అని ఫోన్ చేసి అంత అనిల్కి అంత సపోర్ట్గా ఉన్నాడు. అనిల్ ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత వెరీ హ్యాపీ. సాయి, నువ్వు అనిల్ ద్వారా ప్రొడ్యూసర్ అవ్వడం అంటే తను ఎదుగుతూ వచ్చి నిన్ను మర్చిపోకుండా నిన్ను ఇక్కడ చేశాడంటే అది అనిల్ గొప్పతనం. సూపర్. అది అనిల్ నీ మంచిదనమే నిన్ను ఇండస్ట్రీలో చాలా దూరం తీసుకెళ్తుంది అనిల్. ఇది నేను ఒక ఆర్ట్ఫుల్గా ఒక బ్రదర్లా చెప్తున్నా. ఇక ఈ సినిమా గాలి సంపత్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన చెయ్యని పాత్ర లేదు. రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులందరూ అన్ని ఇళ్లలోనూ మీకు ఫ్యాన్స్ ఉంటారు. మీరు గాలి సంపత్ అనే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకు ఈ కథ గురించి తెలుసు. ఎక్స్ట్రాడినరీ సార్. మీకు ఇక ఇది టైలర్ మేడ్ ఫిల్ము. అలానే శ్రీ విష్ణు బ్రదర్, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి. చాలా అంటే చాలా నేను మీ ఫిల్మ్స్ అన్నీ చూస్తూ ఉంటాను బ్రదర్. చాలా 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 పైకి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన మంచి హీరోవి నువ్వు. మంచి సెలెక్టివ్గా చేస్తావు. నీ ఫిలిం నాకు బాగా ఇష్టం. క్రికెట్ మీద చేసిన ఫిలిం చాలా ఇష్టం. అలానే గాలి సంపత్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే ట్రైలరు బాగుంది, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సినిమా కూడా ఇంకా బాగుంటుంది. మంచి టెక్నీషియన్స్ ఉన్నారు.
అచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు, అలానే డిఓపి సాయి శ్రీరామ్, అలానే అనీష్ డైరెక్టర్ అనీష్కి, మీ అందరికీ, మీ టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా హిట్ అయితే నాకు హిట్ అయినా, నేను కూడా హిట్ అయినా అంటే మా తమ్ముడికి హిట్ వచ్చిందని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా. డెఫినెట్గా ఈ గాలి సంపత్ పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజు సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మెయిన్గా ఇది సాయి అందరు చెప్పినట్టే అనిల్కి రైట్ హ్యాండ్ సాయి అన్ని రకాలుగా. సో ఈ సినిమా ప్రొడ్యూసర్గా అనుకున్నప్పుడు సాయి అండ్ మా సాహో ఇద్దరు కలిపి అనుకున్నప్పుడు మంచి మూమెంట్ తీసుకున్నాడు. అనిల్ సపోర్ట్తో అనుకున్నాము. ఇది ఒక స్టోరీ చెప్పినప్పుడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో మెయిన్ రాజన్ ప్రసాద్ గారు ఈజ్ ఎ వన్ మ్యాన్ షో. దిస్ ఫిలిం రాజన్ ప్రసాద్ గారు చుట్టే తిరుగుతుంది. సో రాజన్ ప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కుమ్మేశారు. కొన్ని సీన్స్ నేను ఆల్రెడీ చూశాను. అలాగే శ్రీ విష్ణు, ఇందాక గోపి చెప్పినప్పుడు ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అంటాం. ఇప్పుడు నువ్వు అప్పుడే హీరో అని అనకుండా ఆర్టిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే నువ్వు చేస్తున్న ఈ మధ్య చూస్తున్న సినిమాలన్నీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అంటే ఈజ్ ఎలాంటిదైనా అటు ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ అనీష్, హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఎస్పెషలీ సాయి, వకీల్ సాబా. ముందు మార్చి 11 దీన్ని ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఒక 4 వీక్స్ ఓపిక పడితే అది కూడా వచ్చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సాయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అందరికీ హాయ్ అండి. చాలామంది ఉన్నారు, వచ్చి కూర్చున్నాను, ఏదో ఒకటి మాట్లాడదామని ప్రిపేర్ అయ్యే లోపే పిలిచేశారు. ఏం మాట్లాడాలి? ఫస్ట్ నేను కొన్నాళ్ళ క్రితం ఇది కలర్ ఫోటో అనే సినిమా, ఆఫ్టర్ కరోనా కలర్ ఫోటో అనే సినిమా ప్రీ రిలీజ్కి ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు నేను మాట చెప్పినట్టు బాగా గుర్తు. ఇది ఎంత డ్రాట్ ఉందో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, దానికి మించి డబుల్ ట్రిపుల్ సినిమాలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు అన్నప్పుడు ఈరోజు అది నిజం అని చెప్పేసి అనిపిస్తుంది. లైక్ టాలీవుడ్ ఈజ్ రియల్లీ షైనింగ్. రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, రిలీజ్లు, ఒకరి ఫంక్షన్కి ఇంకొకరు వచ్చి ఎంకరేజ్ చేయడం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. ఆల్మోస్ట్ మనం ఎవ్రీ వీక్ ఒక లిరికల్ వీడియోను, ప్రతిరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇన్ని జరుగుతున్నాయి. మెయిన్ అన్నిటికంటే నాకు హ్యాపీ ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఈ గాలి సంపత్ టీంని విష్ చేయడానికి రామ్ గారు రావడం, రీసెంట్గా చాలా చాలా ఈవెంట్స్లో కనిపించారు ఆయన. అది ఉండాలండి, ఆ హార్ట్ ఉండాలి. ఆ హార్ట్ ఉండడం వల్ల ఇన్ని సినిమాలు ఒకరినొకరు వెళ్ళి అప్రిషియేట్ చేసుకుంటున్నారు, ఒకరి సినిమాకి ఒకరు వెళ్ళి చేస్తున్నారు. అందుకే ఈరోజు బాలీవుడ్ని, కోలీవుడ్ని అన్నింటినీ మించి మనకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక సెలబ్రేషన్ లాగా ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దాని గురించి యాజ్ అ డైరెక్టర్గా నేను ఫస్ట్ ఆ విషయంలో వెరీ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు గాలి సంపత్ ఫిల్మ్, ఫస్ట్ గాలి సంపత్ ఫిల్మ్ టీమ్ షైన్ స్కిన్స్ అంటే నా హోమ్ బ్యానర్ లాంటిది. ఆల్మోస్ట్ 2 సినిమాలు చేశాను. సో ఆ టీంని విష్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ రావుపూడి బ్రదర్ నాకు రీసెంట్గా చాలా క్లోజ్ పర్సన్. నాకు అనిల్లో ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నచ్చుతుందంటే డైరెక్టర్ అవ్వడానికి టాలెంట్తో పాటు తను మాట్లాడాలనుకునేది నమ్మకంగా గట్టిగా చెప్పడం చాలా ఇంపార్టెంట్. అనిల్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి అసలు ఈ మనిషి కాన్ఫిడెన్స్, నమ్మకంగా తను అనుకున్నది చెప్పగలుగుతాడు, తను చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తాడు, దాంతో సక్సెస్ కూడా చూపిస్తాడు. ఒక గాలి సంపత్ లాంటి కాన్సెప్ట్ మన ప్రొడ్యూసర్ సాయి తను మంచి కాన్సెప్ట్ రాసి తీసుకొచ్చినప్పుడు, ఇలాంటి కాన్సెప్ట్ ఒక 5-6 ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా నేను సపోర్ట్ ఉంటే ఇది ఎలివేట్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని ఒక జెన్యున్ కాజ్తోని, జెన్యున్ థాట్తోని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. ఒక కాన్సెప్ట్ చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టుకొని అంత ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ని పట్టుకొని ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని శ్రీ విష్ణు గారితో కలిసి ఇది పైకి రావాలి, రీచ్ అవ్వాలి, నేను కూడా ఒక కొత్త కాన్సెప్ట్స్ ఇవన్నీ నేను ఇన్నోవేటివ్గా చేయాలి, దాన్ని నేను సపోర్ట్ ఇవ్వాలని ఫస్ట్ ముందుకు వచ్చినందుకు అనిల్ బ్రో ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫస్ట్. అండ్ ఆ తర్వాత సాయి కూడా నాకు చాలా రోజుల నుంచి తెలుసు. తను ఒక పక్క అసిస్టెంట్ డైరెక్టర్గా కథలు రాసుకుంటూ డైరెక్షన్ చేయాలనుకుంటూ ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో నీ ప్రొడ్యూసర్గా రావాలనుకున్నందుకు సాయి, ఇలాంటి కాన్సెప్ట్తో నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలనుకునే థాట్ రావడం అనేది అది నువ్వే రాయడం, ఐ రియలీ అప్రిషియేట్ యూ. అండ్ ముందు చాలా క్రియేటివ్గా చాలా మంచి కాన్సెప్ట్స్ సినిమాగా తీయగలుగుతామని నా నమ్మకం. తర్వాత ఈ ప్రొటాగనిస్ట్
శ్రీ విష్ణు అండ్ నటకిరీట్ రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ అందరూ చెప్పే విషయమే, చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం. ఎంత ఆకలి అంటే నటన అంటే ఇలాంటి టైంలో కూడా ఆ బావిలో ఆ లోపల అంత డెడికేటెడ్గా అలాంటి క్యారెక్టర్కి ప్రాణం పోయాలని చెప్పేసి మీరు ఈ ఏజ్లో కూడా నా ఏజ్ ఏం ఎక్కువ కాదు అన్నట్టుగా అందరితో పోటీ పడుతూ యాక్టింగ్లో అంత అద్భుతంగా చేయడం సార్. మీరు ఉన్నంతకాలం మాకు మంచి మంచి రోల్స్ చూసే అవకాశం మాలాంటి యంగ్స్టర్స్కి ఒక ఆడియన్గా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే శ్రీ విష్ణు డార్లింగ్, చాలా సంవత్సరాల నుంచి మన పరిచయం. ఎప్పుడు కూడా నేషనల్గా చేయాలి, ఒక అండర్ప్లే చేయాలి, యాక్టింగ్ అనేది చాలా సెటిల్డ్గా ఉండాలి అని నువ్వు నీకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నావు. రియలీ ముందు ముందు ఇంకా చాలా చాలా మంచి క్యారెక్టర్స్కి నువ్వు లైఫ్ ఇవ్వాలి. చాలామంది కొత్త డైరెక్టర్స్ నీ ద్వారా మంచి మంచి కాన్సెప్ట్లు చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యాక్ట్రెస్ లవ్లీ సింగ్, ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ డెబ్యూ, ఐ థింక్ సో. సో ఆల్ ద బెస్ట్, మై బెస్ట్ విషెస్. అండ్ డైరెక్టర్ అనీష్ గారు, మై బెస్ట్ విషెస్ టు యూ. అండ్ ఇంత సినిమా అనిల్ గారు సపోర్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ కాజెస్, బట్ ఫైనలీ యు ఆర్ ద డైరెక్టర్. అండ్ ఐ రియల్లీ ఈ సినిమా మీకు నెక్స్ట్ మంచి మంచి ఫిల్మ్స్ చేయడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మా షైన్ స్కిన్స్ సాహు గారపాటి అండ్ హరీష్ పెద్ది అండ్ ఇమేజ్ పార్క్ ప్రొడ్యూసర్స్ అండ్ షైన్ స్కిన్స్ ప్రొడ్యూసర్స్, మీకు ఈ సినిమా మంచి పేరు తేవాలి, డబ్బులు తెచ్చి పెట్టాలి. బేసికల్ రాజేంద్ర ప్రసాద్ అనేవారు ప్రతి ఊరి చివరిదాకా ఉంటారు కాబట్టి ఈ సినిమాకి ఏబిసి సి+ సెంటర్స్లో కూడా మంచి మైలేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్, చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి, శుక్రవారం హిట్ అయ్యేదే పెద్ద సినిమా. ఈ సినిమాని రేపు 11వ తారీఖు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో అందరూ ఈ సినిమా చూసి ఈ సినిమాలో టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులని అందరినీ అప్రిషియేట్ చేసి మంచి కలెక్షన్స్, మంచి పేరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయినట్టు క్షమించండి. అలాగే ఈ సినిమాని విష్ చేయడానికి వచ్చిన మా మిగతా డైరెక్టర్స్ రవి, వీళ్ళందరికీ, గోపి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కూడా బెస్ట్ విషెస్. 2 పాటలు నాకు చాలా బాగున్నాయి. అండ్ ఎవరైనా మర్చిపోయినట్టు క్షమించండి. మై బెస్ట్ విషెస్ టు గాలి సంపత్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. Fafu. బాబా ఇది ఫావాష్లో ఏదో వెరైటీగా వస్తుంది. అచ్చు గారు ప్లీజ్ రండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ది గెస్ట్స్ ఫర్ కమింగ్. గోపిచంద్ గారు, మై ఫ్రెండ్ రవి, రామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ వినపట్లేదు. సో I take this opportunity to thank Rajendra Prasad garu. Rajendra Prasad garu, వాళ్ళ కూతురు is my classmate స్కూల్లో చెన్నైలో, and it was an honor to see you, sir. And I thank Anil for giving us a wonderful product, and thank you so much for the push. You helped me do a lot of different scores, background score, and Sai, my brother, you and I had a fantastic journey for the last 10-12 days, background score low, and I think we've done it. And Anish, very good job, my brother. And Vishnu, and I think our first conversation happened in Instagram, so I'm a big fan of yours actually. And good luck to everybody. I like to congratulate Sahu Garu and Sai as a producer, and I hope you'll all like the movie when it releases. Thank you so much. Andarki namaskaram. And I hope you all are doing very great. So this is my very first pre-release event of a movie Gali Sampath. So obviously this is my very special day. Today for the first time I saw myself on this beautiful big screen, and it was an amazing feeling. So I'm very much thankful to God for giving me such beautiful opportunity to work with such big and successful people. So thank you Anil sir, Anish sir, and Vishnu, Rajendra sir, Sai Shri Ram sir, Sai sir, and everybody who is the part of Gali Sampath. And I thank you for being so supportive to me. I really enjoyed this film, and I hope and I believe that everybody is gonna love it. So it's releasing on March 11th on Mahashivratri. So please go and watch this film. And this is a total entertainment. Like, it's called All Emotions. So I know you're gonna love it. Lovely. Have you learned Fifi language on sets? Fifi language. Yeah, it's a very hit language actually. You learned it?
I know what is PPP, like, What is PPP? look, like, what are you gonna ask me? PPP? Yeah. PPP language, yeah, I know, you So can you say anything to Anil Garu, or In we have PPP? Ram Garu here in PPP language? Okay, Rajendra sir, Only in PPP language. Rajendra sir, PPP, PPP. సార్ మీకు అర్థమైందా? ఆయనకు అర్థం కాలేదు. He didn't get it. I think so very. Okay. Better you go to coaching classes For PPP language. for PPP language. I'm You really can go to Rajendra Prasad Yeah, Garu. definitely I'm gonna go for it. Yes. Thank you. All the best, girl. Tamiraj garu. నమస్తే అండి, ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. రామ్ గారు మీకు స్పెషల్ గుడ్ ఈవినింగ్ అండి, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినందుకు. ఇక గాలి సంపత్ మూవీ విషయానికి వస్తే, ఆన్ స్క్రీన్ తండ్రి కొడుకుల మధ్య ఉండే ఫన్ అండ్ ఎమోషనల్ జర్నీ అండి. అదే ఆఫ్ స్క్రీన్ వస్తే అనిల్ సాయి గార్ల ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవాలండి మనం. వాళ్ళిద్దరిది పటాస్కి 10 ఏళ్ల ముందు నుండి ఆల్మోస్ట్ ఐ థింక్ ఫ్రెండ్షిప్ అండి. వాళ్ళ రిలేషన్ కైండ్ ఆఫ్ క్యాట్ అండ్ మౌస్, టామ్ అండ్ జెర్రీ, వాటితో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏదైనా ఒక దేని గురించి వీళ్ళు ఎంత గొడవ పడినా కానీ సినిమా గురించే. ఆ గొడవ పడతాం చూస్తుంటే వీళ్ళు ఇక జన్మలో మళ్ళీ కలవరేమో అన్నంత ఇదిగా ఉంటుంది. కానీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ ఏక్ దూసేకి వెళ్ళి ఎలా అన్నట్టు ఉంటారు. సో అనిల్ గారు అదే ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా కానీ ఇండస్ట్రీలో ఫేమ్ అండ్ అదే గుర్తింపు కోసమే వస్తారు. అనిల్ గారు అది సాధించారు. ఆయన సాధించడంతో పాటు ఆయనతో పాటు ట్రావెల్ చేసిన సాయి గారికి కూడా ఆ లైమ్లైట్లోకి తీసుకురావడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఆన్ స్క్రీన్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు సార్, మీరు ఒక సినీ మాగాని సార్. మీరు అలా నవ్వులు పండిస్తూనే ఉంటారు, మీ చివరి ఊపిరి వరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. ఆన్ స్క్రీన్ అందరికీ నవ్వులు పండిస్తుంటారు, ఆఫ్ స్క్రీన్ అయితే మాకు ఇంటి నుండి తీసుకొచ్చి చాలా రకాలుగా మాకు విందు భోజనాలు కూడా వడ్డిస్తూ వచ్చేవారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన ప్రతి మూమెంట్ ఐ చెరిష్ ఫర్ మై లైఫ్ టైమ్ సార్. అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ ఇన్ ఫ్యూచర్. మీతో నాకు ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. అండ్ విష్ణు గారిని ఈ సినిమాలో అందరూ ఒక కొత్త విష్ణు గారిని చూస్తారు. అనిల్ గారిలో ఉన్న ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కొత్త యాంగిల్ ఓపెన్ అవుతుంది. మీరు పాప చూసుంటారు. సో త్రూఅవుట్ మూవీ అండ్ క్యారెక్టర్ అలానే ఉండబోతుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ మూవీలో వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ, నేను ఎవరిని మర్చిపోయినా కానీ పేర్లు అందరికీ గుర్తులేవు, బట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రామ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. Rajendra Prasad garu, please. ఫిఫీ 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 రామ్ గారు కూడా వచ్చారు. హేమంత్ కాదు, వీడు చూడపోతే నన్ను లోపల లాగేసేలా ఉన్నాడు. ఇప్పుడు 40 అడుగులా నేను, నువ్వు 2 అడుగులు కూర్చొని తెగ ఫీల్ అయిపోతున్నావు నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. సార్ దేనికి సార్, పాపం పైకి లాగండి సార్. అమ్మయ్య, ఫైనల్లీ బావిలో ఏనుగు చిచి బావిలో హేమంత్ బయటకు వచ్చాడు. ఈవెంట్ ఏమో గాలి సంపత్తు, ఈవెంట్ మొత్తం బావిలో హేమంత్. అమ్మయ్య సార్, బయటకు వచ్చే గాలి కూడా వచ్చేసి మాటలు కూడా వచ్చేసాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల కాదు సార్, మీరే తగులుకోవాలి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు అర్థమైంది కదా,
లోపల ఉంటే ఎంత సరదాగా ఉందో లోపల ఎలా ఉందో బాగుందా? అమ్మో నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. నాకు తెలిసినంత వరకు వీళ్ళంతా నా పిల్లలు. నాకు తెలిసినంత వరకు గాలి సంపత్ సినిమా చూసిన తర్వాత 2-3 నిజాలు నాకు అర్థమైనాయి జీవితంలో. ఒకటి, జీవితంలో మనం ఏది చేసినా భగవంతుడు మనకిచ్చేటటువంటి అవకాశం రాందే ఎవరు జీవితంలో ఏమీ చేయలేరు అనేది నాకు తెలిసొచ్చింది. 43-44 సంవత్సరాల సినిమా జీవితం తర్వాత ఈ రామ్కి నాకు ఉన్న లింక్ ఏంటంటే, నా జీవితంలో నన్ను నటుడుగా నిలబెట్టిన మొదటి సినిమా లేడీస్ టైలర్, స్రవంతి మూవీస్. నాకు సంబంధం కూడా లేదు, పుట్టను కూడా పుట్టలేదు అప్పుడు. కానీ అందం ఏంటంటే అప్పటికి రామ్ పుట్టలేదు. అయినా వాళ్ళ తండ్రి తోటివాడిని నేను ఆ రోజున జీవితంలో బ్రతకడానికి కారణమైనటువంటి సినిమా లేడీస్ టైలర్ అనే సినిమా లేకపోయినట్టయితే నేను లేను ఇవాళ. అందుకని మీ తండ్రులకి చెప్పవలసిన థ్యాంక్స్ నీకు చెప్తున్నా. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. ఓయ్ 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 ఏదో గాలి సంపత్ కదా అని చెప్పేది. గాలి సంపత్ కదా, వీడేం మాట్లాడలేడు కదా అని రెచ్చిపోతున్నట్టున్నావు నువ్వు. నిజంగానే ఒక కళాకారుడికి, అందులో నాలాంటి కళాకారుడికి ఒక అవకాశం ఇలాంటిది రావడం, మరి ముఖ్యంగా నన్ను టెస్టులు చేసి ఏదైనా అవకాశం ఉద్యోగం ఇస్తారు చూడండి, అలా నన్ను 43 సంవత్సరాలు చూసి రాసినట్టు రాశాడు ఎస్ కృష్ణ. సాయి అనబడే ఎస్ కృష్ణ ఒక కథ రాసి పారేశాడు. ఎన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాడో, నన్ను చూస్తూ నా మీద కసిగా ఉన్నాడో నాకు తెలియదు. కానీ నా జీవితంలో నటుడిగా జన్మ వెళ్ళిపోయిన తర్వాత మనకు గుర్తుండదు కాబట్టి జన్మాంతరం నేను గుర్తుంచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ రాసి నాకు ఇచ్చాడు. అలాంటి సాయి ఇస్తే ఆ సాయిని నిర్మాతను చేయడానికి ఇక్కడ మా అబ్బాయి అని కాదు కానీ నన్ను డాడీ అని పిలిచే అనిల్ రావుపూడి అనే ఒక ఈ వయసుకే ఇంత మెచ్యూరిటీ వచ్చినందుకు ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ డాడీ. నువ్వు బాధ్యతగా తీసుకుని అతను నిర్మాతగా చేస్తూ ఇక్కడ మెయిన్గా అప్రిషియేట్ చేయవలసింది సాహో అని మా సోదరుడిని. సాహో అనే ఆయన చూస్తే నిర్మాత, ఈ సాహోని చూస్తే సాయి ఎక్కడున్నాడు, అతను మమ్మల్ని పెట్టే హింసకి ప్రేమకి సాహో గారు లేకపోతే మాకు ఈ ప్రశాంతత దొరికేది కాదు. ఇది అందరూ ఒప్పుకునేది. అందరూ చెప్పలేదు సాయి, అందరూ చెప్పమంటే నేను చెప్తున్నాను. వాళ్ళందరూ చెప్పమంటే వాళ్ళ తరఫున నేను చెప్తున్నాను. ప్లీజ్ అలౌ దిస్. అద్భుతాలు జరుగుతాయి జీవితంలో, యాక్సిడెంటల్గా జరుగుతాయని ఈ సినిమా చేశాక నాకు అర్థమైంది. ఎందుకనంటే ఈ కథని పట్టుకుని ఫస్ట్ చెప్పగానే నేను భయపడ్డాను. మాటలు లేకుండా చేసి నన్ను ఏం చేద్దాం అనుకున్నారు మీరు అని అనుకుంటే, ఈ తర్వాత వర్క్లో అంటే ఎవరైనా కరోనా అయిన తర్వాత కరోనాలో డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీలంతా బాగా ఛార్జ్ అయిపోయి ఉన్నారు 6 నెలల పాటు. ఆ ఛార్జ్ అయిపోయిన వీళ్ళందరూ కలిపి చేసిన సినిమా గాలి సంపత్. వీళ్ళు రోజుకి ఎలా డెవలప్ చేశారో దాని సాక్షి నేనే. ఎందుకంటే నా మీదే ఇది చేశారు కాబట్టి. ఈ కథలో నాకు చాలా ఇష్టంగా కష్టపడుతున్నప్పటికీ కూడా అది కూడా ఎంతో గొప్ప అవకాశం కాబట్టి నాకు ఈ సినిమాలో ఆర్టిస్టుల వల్ల నాకు బోల్డంతా హెల్ప్ జరిగింది. అందులో నా కొడుకు మా శ్రీ విష్ణు. సత్యంగా ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అంటారు గుండె మీద చేసుకుని, ఎవడన్నా మేమిద్దరం నటించాము అని అంటే కనుక నేను ఒక పక్క మీసం తీసుకుని తిరుగుతానని చెప్పను. టోటల్గా తీస్తే బెటర్. ఏడా నాతోనే వెళ్ళరా,
సైలెన్స్. యాస్కెల్ ఎవడక్కడ? సైలెన్స్. అంత అద్భుతం. లవ్లీ. థ్యాంక్ యూ. ఇంకా నేను 43 సంవత్సరాల తర్వాత నాతో ఇంకా అలర్ చేస్తూనే ఉన్నారు మీరు. ఐ లవ్ ఇట్. సో నిజం అబ్బాయి, అవును. సో 100% నాకు నేను జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక, ఎప్పుడైనా ఒకటి చేసేటప్పుడు మనకు ఫీల్ రావాలంటే పక్క నుంచి ఫీడ్బ్యాక్ రావాలి. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు, కొత్తగా కదా. బట్ 43 ఏళ్ళైనా నాకు ఇలాంటి చితక్కొట్టేసే క్యారెక్టర్లు ఇస్తున్నారు కాబట్టి అది చేసేటప్పుడు నాకు కావాల్సింది ఏంటి? కంపెనీ. ఐ లవ్ ద కంపెనీ ఆఫ్ శ్రీ విష్ణు. ఐ లవ్ యూ. ఇలా ఈ సినిమాలో నాతో అంటే అమ్మాయి పేరులోనే లవ్లీ అని పెట్టుకుంది కాబట్టి, ఏది అబ్బు వెనకుంటే ఎక్కడ కనపడతావు? పేరులోనే లవ్లీగా ఉంది కాబట్టి ఆ పిల్ల చాలా లవ్లీగా ఉంది. మా బాధలన్నీ అనుభవించింది, అది వేరే విషయం. అద్భుతం. ఈ సినిమాలో నాతో సత్య, ఇలా మొదలు పెడితే నేను మొత్తం అందరి పేర్లు చెప్పాలి. టోటల్గా ఆల్ మై రెడ్డి గారు, ఎవరైనా సరే నాకు కంపెనీ ఇచ్చారంటాను. దే హ్యావ్ నాట్ యాక్టెడ్ విత్ మీ. నాతో ఎవరు నటించలేదు, వాళ్ళందరూ నాకు కంపెనీ ఇచ్చారు. రచ్చర వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఆయన కంపెనీ ఇచ్చారు. ఈ సినిమాలో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఇంకొకటి చెప్పాలి. పాట చెయ్యమనంటే ఏమండి ఈ అచ్చు అనేవాడు ఎవరో తెలుసా మీకు? వస్తున్నా, రామ్ దగ్గరికి వస్తా. అచ్చు సడన్గా నాకు చెప్పారు, అచ్చు మీ అమ్మాయి క్లాస్మేట్ అండి అన్న. ఇంత చిన్న కుర్రాడా అనుకున్నాను. తర్వాత తెలిసింది వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఏవిఎం స్కూల్లో మద్రాసులో కలిసి చదువుకున్నారని. చాలా సంతోషం, చాలా ఆశ్చర్యంగా. వాళ్ళ నాన్నగారు చాలా మలయాళం సినిమాలు మ్యూజిక్ చేసినటువంటి చాలా మహానుభావులు ఆయన కొడుకుని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. అట్లాగే మా తమ్మిరాజు గారు ఈజ్ ఫెంటాస్టిక్ ఎడిటర్. సో ఇంకా ఫైటు, నేను ఆ గుంటలో పడున్నప్పుడు మాస్టారు ఎంత బాగా ట్రీట్ చేసి నన్ను, అఫ్కోర్స్ ఆ వర్షం వల్ల కొన్ని దీనివల్ల అవన్నీ రేపు మీరు సినిమాలో చూసినప్పుడు మీరు నిజంగా ఫీల్ అవుతుంటే నేను నా కష్టాన్ని మర్చిపోతాను. 100% జరుగుతుంది. అయితే నాకు కంఫర్ట్ ఇచ్చినటువంటి మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. అట్లాగే టోటల్గా ఈ కథను తీసుకెళ్ళి పెడితే అనీష్ అనేవాడు మాకు ధైర్యంగా ఉండి పర్లేదు. ఇప్పటికే సాయి ఇప్పుడు అయిపోయింది కదా సాయితో పని. ఎందుకు సాయిని చూసి భయపడతావు ఎందుకు? అరే సాయి మరీ అంత భయపెట్టకూడదు సాయి. అద్భుతంగా ఇలాంటి టీంతో మేము వర్క్ చేస్తుంటే మేము ఎక్కడన్నా కొంచెం తప్పాము అని అంటే కనుక మాకు ఈ సాయి తెలివిగా ఏం చేశాడంటే నన్ను, డైరెక్టర్ని, మన జయ శ్రీరామ్ ఎవరో మన కెమెరామన్ని అందరినీ కలిపి కట్టేయటానికి ఒకటి పెట్టండి మా మీద. ఎవరయ్యా అంటే అనిల్ రావుపూడిని పెట్టారు. మామూలు సినిమాల F2 వరకు చూశారు, F3 ఇప్పుడు చేస్తున్నాం. మీరు చూశారు, అతని సంగతి మీకు అర్థమైపోయింది. ఈ పాటికే తొక్కి నారదీస్తాడు. అలాంటిది మా అందరినీ కోఆర్డినేషన్లో అద్భుతంగా అనిల్ చేసినటువంటి ఆ ప్రక్రియ, ఫస్ట్ టైం ఈ సినిమాకి ఆ ప్రక్రియ ఏదైతే మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేశాడో, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. నేను ఎంత సంతోషంగా ఉన్నాను అనంటే, ఇంత అద్భుతమైన పాత్ర జీవితంలో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడికి, ఏమి నటుడే, మీ అందరికీ తెలిసిన నటుడే. ఇందులో చాలా వరకు నా సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు కాబట్టి అది నా అదృష్టం. అందరూ నా పిల్లల్లాగా, అందరూ మన డైరెక్టర్లు వాళ్ళు కానీ మన అందరూ డైరెక్టర్లు సగం వెళ్ళిపోయారు. అదే అందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి గౌరవం నాకు ఇచ్చి, నాకు గౌరవం కంటే ఎక్కువ అద్భుతమైన పాత్రనిచ్చినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తినబోతూ రుచి అడగటం ఎందుకు, 11వ తారీఖున తప్పకుండా మీ అందరికీ చూడాలనే జిజ్ఞాస కలిగేటట్టుగా ఈ సినిమా ఉండటం అనేది చాలా అదృష్టం జరిగిన విషయం. సో ఈ సినిమాని 100% మీరు చూసి మీ అభిప్రాయాన్ని, హ్యూమన్ రిలేషన్స్, మానవ విలువలు పోతున్న ఈ రోజుల్లో, మానవ విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో, ప్రపంచంలో వైరస్లు ఎక్కువైపోతున్న రోజుల్లో మీకు ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, మరి ముఖ్యంగా భారతదేశంలో సినిమా ఒక్కటే. అలాంటి సినిమా కనుక గొప్పది అయ్యున్నట్టయితే, ఆ గొప్ప సినిమాల్లో నేను గొప్ప సినిమాలుగా తయారు చేసిన ఏ కారణమైనా సరే
వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనని మరొకసారి వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ గాలి సంపత్ నా జీవితంలో ఒక ఆణిముత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈవెంట్కి వచ్చేసిన ఫస్ట్ రామ్ గారి ఫ్యాన్స్కి నా థ్యాంక్స్, తర్వాత రామ్ గారికి నా థ్యాంక్స్. ఎందుకంటే అడగగానే ఆయన రావటం, ఆయనకి నేను ఏదో కొంచెం పరిచయం, బట్ తను ఎప్పుడు నా వైపు చూసినా ఆయన చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది ఆయన స్మైల్ కానీ ఇది కానీ. దానికి చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఈ గాలి సంపత్ అనేది ఒక చిన్న కథ అండి. ఈ కథ ఒక 127 అవర్స్ కానీ, ఒక క్యాస్ట్ అవే కానీ, ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలు నేను చాలా చూసుంటాను. అలాంటి ఆటలు ఏదైనా ఎప్పుడైనా మనం తెలుగులో తీయాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టం. ఎందుకంటే అక్కడ టామ్ హ్యాంక్స్ అంట, ఏదో వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారని 100 చెప్తూ ఉంటారు. బట్ ఒక కథ రాసినప్పుడు మనం తెలుగులో కూడా ఇలాంటిది ట్రై చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్ కావాలి అంటే ఫస్ట్ అలాంటి తీయాలి అంటే ఒక ధైర్యం ఉండాలి. అంటే మనసులో గుర్తొచ్చిన మాట, నా బ్రెయిన్లో పలికిన ఒకే ఒక మాట మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నేను సినిమా చూస్తున్నప్పుడు పలికించిన ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయి అంటే డెఫినెట్గా ఇట్ విల్ బీ ఏ బుక్ ఫర్ ద ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ ఒక గొప్ప సినిమాగా తీయాలనుకున్నప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ నా దగ్గర ఉంది. ఏంటంటే ఫ్రెండ్, అది అనిల్ రావుపూడి. నేను ఆయన అన్ని సినిమాలకి కోరైటర్గా చేశా. మా ఫ్రెండ్షిప్ ఒక 10 years 15 years చెప్పలేను. 2006 అతడు సినిమా, మహేష్ బాబు గారి సినిమా హాల్లో నేను ఆయన్ని కలిసా. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు దాకా స్ట్రాంగ్ ఎంతగా వెళ్తుందంటే, తను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే నిన్ను ఏదో ఒకటి చేయాలరా, నువ్వు ఇలా కాదు అన్నప్పుడు సరే నువ్వు ప్రొడ్యూసర్ అవ్వు అన్నారు. మరి కథ ఉంది కదా, నేను ప్రొడ్యూసర్ని ఎలా అవుతానంటే, షైన్ స్క్రీన్స్ మా సాహో, హరీష్ పెద్ది అసలు మెయిన్ బ్యాక్ బోన్స్ ఈ గాలి సంపత్కి వీళ్ళిద్దరండి. వీళ్ళిద్దరూ కూడా అనిల్తో పాటు నన్ను ముందు నుంచోబెట్టి ఈ సినిమాని చాలా గ్రాండ్గా రిచ్గా తీశారు. అండ్ అనీష్ ఈ సినిమా డైరెక్టర్, తను కూడా నాకు ఫ్రెండ్. అండ్ తను కూడా ఈ సినిమాకి తన ప్రాణం పెట్టాడు. సాయి శ్రీరామ్ కెమెరామ్యాన్, చాలా సినిమాలకి తను వర్క్ చేశాడు. అలాగే ఈ సినిమాని చాలా అందంగా చూపించాడు. అండ్ అచ్చు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, తను ఎంత బాగా మ్యూజిక్ చేశాడంటే నేను చెప్తున్నాను, సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు మన రోమాలు నిక్కబరుచుకోకపోతే అతని వల్ల అంత గ్రాండ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్ ఈయన పెడుతుంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎక్స్ట్రాడినరీగా తన ఆ సీన్ని బాగా పైకి లేపాడు. థ్యాంక్ యూ అచ్చు. అండ్ తమిరాజ్ గారు, అనిల్ రకరకాలుగా చాలా తీస్తూ ఉంటాడు. అనిల్ గారిని అందరూ అంటారు సాయి కంట్రోల్ పెడతాడు అది ఇదని. అదేం కాదు, ఆ తమిరాజ్ గారు ఆయన పెడతాడు. ఆయన వెనకమాల నుండి అందరినీ నడిపిస్తాడు. అది చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక సినిమా మీరు బయటకు వచ్చి చూసింది, మేము తీసింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఒక ఎడిటర్ మాత్రమే చేయగలడు. తన సాయశక్తుల డే అండ్ నైట్ కష్టపడి ఒక సినిమాని బాగా రావాలి, ప్రతి షాట్ బాగా రావాలని చేసిన వ్యక్తి తమిరాజ్ గారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మిగతా ఆర్టిస్టులు కానీ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకి నేను డైరెక్టర్ అవుతున్నా అంటే వాళ్ళు మేం చేస్తామని చెప్పారు. వాళ్ళని పేరు పేరున నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. విష్ణు గారు వస్తున్నా విష్ణు గారు ఫస్ట్ ఈ కథని అనిల్ గారు అంటే నాకు నరేట్ చేయటం ఒకసారి తడబడతా ఉంటా. అనిల్ గారు నరేట్ చేశారు విష్ణుకి. చేసిన వెంటనే ఒక అరగంట స్టోరీ చెప్పిన వెంటనే సార్ నేను చేస్తున్నాను అని ఒప్పుకున్నాడు. నాకు ఫస్ట్ అంటే ఒక కథ రాసినప్పుడు ఒక కథకుడికి ఒక వ్యక్తి నేను చేస్తున్నాను అని ఇచ్చిన మాట, ఆ రోజు నేను అది విన్న వెంటనే అసలు లోపల ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఇప్పుడు దాకా కూడా ఆయనకి చెప్పలేదు. చాలా 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 థ్యాంక్ యూ అండి, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్క రాజు గారికి కానీ, మా క్రాకిష్ గోపి మల్లేన్ గారికి కానీ, శివ, మీ ఇద్దరం బల్కంపేటలో ఆయన డైరెక్టర్ అవ్వకముందు నేను ప్రొడ్యూసర్ అవ్వకముందు ఒకే చోట ఉండేవాళ్ళం. మాది కూడా మంచి జర్నీ. నెక్స్ట్ టక్ జగదీష్ కూడా
కంగ్రాట్స్ బ్రదర్. అండ్ ఇంకా నేను ఎవరన్నా మర్చిపోయినా మధు గారు, ఆయన కూడా మంచి పాట ప్లే చేశారు. రచ్చరవి, లవ్లీ సింగ్, అందరికీ మన ఉన్న ఆర్టిస్టులందరికీ, సురేంద్ర రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్. అందరూ ఈ మధ్య కరోనా రాగానే ఓటీటీలోకి వెళ్ళి డిఫరెంట్ కాన్సెప్ట్ తీస్తున్నారా, మలయాళంలో సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు, వీళ్ళు తీస్తున్నారు, మీరు తీరా అని చాలామంది ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఏంటంటే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు మీరు ఎక్కడన్నా ఒక చోట కళ్ళ నీళ్ళు రాకపోతే నేను అది ఒప్పుకోను. ఎందుకంటే డెఫినెట్గా వస్తాయి అవి. అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ చేసి ఒక మంచి సినిమా మేము అందిస్తున్నాం. తప్పక చూసి మమ్మల్ని మాకు బాగా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ రామ్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అనిల్ రావిపూడి గారు, ఫస్ట్ నుంచి ఈ సినిమాని ముందుండి నడిపిస్తున్నారు. అందరికి నమస్కారం. సాయి ఇట్రా. వాళ్ళకి బాధ వస్తే వాళ్ళు ఏడుస్తారు సాయి, నువ్వు ఒప్పుకోనంటే. అంటే కథ రాసినాడికి కొన్ని ఉంటాయండి, ఎలాగైనా ఒప్పించాలని ఉంటుంది. ఇక్కడ వీళ్ళనే కాదు వాళ్ళని కూడా ఒప్పిస్తానే ఫీలింగ్ అది నాది. గ్యారంటీగా ఒప్పిస్తాను. సూపర్. అందరికి నమస్కారం. విచ్చేసిన అందరికీ నా విషెస్ చెప్పుకుంటూ, రామ్ గారు కొంచెం టైం తీసుకుంటాను. సో గాలి సంపత్ ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్. ఇందాక నుంచి చెప్పారు టామ్ అండ్ జెర్రీ, క్యాట్ అండ్ మౌస్ చాలా చెప్పారు. నిజంగా అది కరెక్టే. మీరు చూస్తే ఇంత పెద్ద ఫంక్షన్లో కూడా అతను ఒక మూల నేను ఒక మూల కూర్చున్నాం, పక్కన కూడా కూర్చోలేదు. సో మేము దూరంగా ఉన్నా మేము ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటాం. అంత మంచి ఫ్రెండ్షిప్ మాది. 2005లో సాయి చెప్పినట్టు భ్రమరాంబ థియేటర్లో అతడు అనే మహేష్ బాబు గారి సినిమాలో కలిసాం మేము. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్. నా కష్ట నష్టాల్లో, నా ఆనందంలో అన్నిట్లో సాయి నాతో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. అలాంటి సాయి నా సక్సెస్ అన్నిట్లో చాలా కీ రోల్ పోషించాడు. అలాంటి సాయి ఏం అవ్వాలి, ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా రావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను సాయి నువ్వేం చేసినా మై హూనా అని. సో ఫైనల్గా తను ఒక మంచి కథ చేశాడు, గాలి సంపత్ కథ. సో దీంతో నేను ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి అని తను అనుకున్నప్పుడు నాకు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్గా వచ్చిన సాహు గారుపాటి, హరీష్ పెద్ది గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా పటాస్, ఆ తర్వాత నా జర్నీ అంతా రాజుగారి కాంపౌండ్లోనే సరిపోయింది. సుప్రీము, రాజాది గ్రేట్, F2, సో అనిల్ శంకర్ గారు, సర్లేరు నీకెవరు, రాజు గారితో ఇలా చేసుకుంటూ వచ్చాను. బట్ వీళ్ళు నన్ను సుప్రీం తర్వాత రాజాది గ్రేట్ నుంచి మేము ఒక సినిమా చేద్దామని ట్రావెల్ అనుకుంటూ ఉన్నాం. బట్ ఎప్పటికప్పుడు కుదరలేదు. బట్ త్వరలో వాళ్ళతో నేను ఒక మంచి సినిమా చేయబోతున్నాను. సో వాళ్ళు సాయికి నాకు సపోర్ట్గా వచ్చి ఈరోజు ఈ సినిమాని మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సాహు గారు అండ్ హరీష్ గారు. సో ఇక సాయి మొండోడు, అంతకంటే పెద్ద పదం నాకు దొరకల. మొండోడు, తను అనుకున్నది చేసేవరకు నిద్రపోడు. ఈ గాలి సంపత్ నిజంగా తను చెప్పినట్టు ఇది ఒక కొత్త కథ, ఒక కొత్త ప్రయత్నం. సో నేను ఏ సినిమా తీసినా ఆ 3 రోజులు కొంచెం టెన్షన్గా ఉంటాను నా సినిమాలకి. బట్ ఈ సినిమాకి చాలా రిలాక్స్డ్గా ఉన్నా. ఎందుకంటే మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా, చాలా కొత్త సినిమా తీసామని చాలా హ్యాపీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సాయి, ఇలాంటి ఒక మంచి ప్రయత్నంలో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు. సో ఈ కథ తర్వాత అనీష్ డైరెక్టర్గా, అనీష్ అన్నప్పుడు నేను అలా ఎలా అనే సినిమా చూశాను. అనీష్ది చాలా సెన్సిబుల్ డైరెక్టర్. తనకు కూడా ఈ సినిమా మంచి ప్లస్ అవ్వాలి. ఈ సినిమాతో తను ఇంకొక 4-5 సినిమాలు చేయాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అనీష్. అలాగే సాయి శ్రీరామ్ గారు, సో తను ఎక్స్ట్రాడినరీ విజువల్స్, నా F3 కూడా తనే చేస్తున్నాడు, తనకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు చూసిన గొయ్యి సినిమాలో ఒక సెట్ వేసాం మేము, ఒక 15-20 రోజులు చేసాం, అద్భుతంగా డిజైన్ చేశారు. దానికి VFX చేశారు నరేంద్ర, వాళ్ళ టీం అందరికి. ఎందుకంటే రాత్రి పగలు కష్టపడ్డారు దానికి ఒక అద్భుతమైన విజువల్ తీసుకురావడానికి, వాళ్ళకి నా విషెస్ చెప్తున్నాను. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు, సూపర్ మ్యాన్. నేను అచ్చు గురించి
వింటూ ఉన్నాను. చాలా చిన్న వెరైటీ ఫిలిమ్స్, వెరైటీ సాంగ్స్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను సాయిని అడిగాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా చేస్తాడు ఇది సినిమాకి, ఎందుకంటే గొయ్యిలో పడిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట రాదు, అంటే ఆయన యాక్షను మ్యూజిక్ సింక్లో ఉండాలి, వాళ్ళిద్దరే మాట్లాడతారు మనతోటి. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ప్రాణం. దానికి నిజంగా నేను చూసి షాక్ అయిపోయాను. ఆ క్రెడిట్ అచ్చు అండ్ సాయికే ఇస్తాను. సాయి రేత్రింబోలు వాళ్ళిద్దరు కూర్చొని పనిచేశారు. అండ్ విష్ ఆల్ ద బెస్ట్ అచ్చు. నాకు తెలిసి ఈ సినిమాతో నీకు చాలా మంచి పేరు వస్తుంది. ఇకపోతే మా టీంలో సేనాధిపతి తమ్మిరాజు గారు ఎప్పుడు నేను చేసిన సినిమాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూర్చొని విమర్శిస్తారు, బాగుంటే పొగుడుతారు, అవసరమైంది తీసేస్తారు, అరుచుకుంటాం, ఖర్చుకుంటాం. సో ఇంత సినిమా నేను సక్సెస్లో ఉండటానికి మెయిన్ కారణం తమ్మిరాజు గారు కూడా. సో థ్యాంక్ యూ తమ్మిరాజు గారు బీయింగ్ విత్ మీ. ఇక ఈ సినిమాలో పనిచేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ, సురేందర్ రెడ్డి గారికి, రజిత గారికి అండ్ కళ్యాణి గారికి, అండ్ డైలాగ్స్ మిర్చి కిరణ్ గారు, అతను రేడియో మిర్చిలో మీకు తెలిసే ఉంటుంది ఎఫ్ఎంలో. సో చాలా టైమింగ్తో వస్తారు, ఆయన కూడా ఈ సినిమాకి పనిచేశారు. సో ఆల్ ద బెస్ట్. అలాగే మధు గారు, ఈయన గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలి, ఇక్కడ రండి సార్. సో ఈయన మధు గారు అని నాకు తెలిసి ఇంటర్నేషనల్ మైమ్లో ఈజ్ ద స్పెషలిస్ట్. ఈయన పెద్ద పెర్ఫార్మర్. సో ఈయన గురించి తెలియని వాళ్ళకి నేను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఓకే. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఒకటి ఉంది, అది మీరు స్క్రీన్ మీద చూసి షాక్ అవుతారు. అది నేను ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు, అది సక్సెస్ మీట్లో రేపు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాను. సో ఇక మిగతా వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ శ్రీ విష్ణు. ఈ కథ గాలి సంపత్ అన్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని మేము ఫిక్స్ అయిపోయాక కొడుగ్గా ఎవరు చేయాలి అని అనుకున్నప్పుడు మాకు ఇంకో ఆప్షన్ కూడా కనపడలేదు. ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్స్ని వితౌట్ సెకండ్ థాట్ తన దగ్గరుండి ఏమాత్రం ఎటువంటి ఇది లేకుండా హెసిటేషన్ లేకుండా ఒప్పుకునే ఒక హీరో ఆయన. సో అతన్ని పిలిచి కథ చెప్పగానే ఇమ్మీడియట్గా ఓకే చేశారు. థ్యాంక్స్ విష్ణు. అండ్ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో వాళ్ళిద్దరు నిజంగా ఆర్పి గారు చెప్పినట్టు వాళ్ళు నటించలేదు, ఆ ఇద్దరు పాత్రల్లో అలా ఒదిగిపోయారు. సో సినిమా అంతా వాళ్ళిద్దరి కథే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో విష్ణు కూడా ఈ సినిమా తన కెరియర్లో ఇంకో మంచి సినిమా వద్దని నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ విష్ణు అండ్ లవ్లీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ ఫస్ట్ ఫిల్మ్ ఇలాగే నువ్వు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ద మ్యాన్, మై డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు. సుప్రీం నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. రాజా ది గ్రేట్, F2 గోలగోల చేస్తూనే ఉన్నాం. ఒక్కో సినిమాకి ఒక్కో స్టైలు, ఒక్కొక్క మ్యానరిజమ్స్, ఒక్కొక్క హడావుడి. ఎంటర్టైన్మెంట్లో ఆయన కొట్టేవారే లేరు. సో అది మేము ఆల్రెడీ ఆయనతో వర్క్ చేశాను. కాకపోతే ఈ సినిమాలో ఆయన నేను ఇంకోలాగా వర్క్ చేయడానికి ఒక అవకాశం కల్పించారు. సో ఈ టీంకి స్క్రీన్ ప్లే కథ చేసిన తర్వాత ఆయనతో పాటు కొన్ని కీలకమైన ఎపిసోడ్స్కి ఆయనతో ఉండాల్సి వచ్చింది. సో నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. సో నిజంగా గొయ్యి ఎపిసోడ్లో ఒక 14 days 15 days ఆయన చేసిన కష్టం, ఆయన పడ్డ కష్టం మీరు రేపు స్క్రీన్ మీద చూస్తారు. సో డాడీ అండ్ యు ఆర్ ద లెజెండ్ అని నేను చెప్పాను. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. బట్ ఒక్క మాట చెప్పగలను, నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఒక్కటి అడక్కు, అలీబాబా రాజన్ దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఇక జయమునిశ్చయం, ఆహనా పెళ్ళంట, ఎర్రమందారం, ఇలాంటి కొన్ని గొప్ప సినిమాలు, కొన్ని హాస్య చిత్రాలు ఎలా పడితే అలా మనల్ని ఎంటర్టైన్ చేసిన ఒక గొప్ప నటుడికి ఈ వయసులో, నేను వయసు గురించి మెన్షన్ చేయకూడదు, ఐఎమ్ సారీ, ఒక గొప్ప సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. దిస్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఫర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో నేను మార్నింగ్ షో ఆయన కోసం, మనల్ని కొన్నేళ్ళు మనల్ని నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ గారి కోసం నా ఫ్యామిలీతో నేను వెళ్ళి సినిమా చూస్తున్నాను. మీరు కూడా ఆయనకు ఒక సెలబ్రేషన్ ఈ సినిమా ద్వారా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ. అండ్ ఇకపోతే నా గురించి నేను ఒక్క మాట చెప్పుకోవాలనుకుంటున్నాను. సో పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2 అండ్ మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవరు, 5 సినిమాల జర్నీ. ఈ 5 సినిమాల్లో నా వెంట ఉంది నా కుటుంబం అండ్ నా ఫ్రెండ్స్, మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, నా వెల్ విషర్స్ అందరితో పాటు ప్రేక్షకులు. ఏ సినిమా అయినా ఇంత ధైర్యంగా గట్ ఫీలింగ్తో నేను చేయడానికి కారణం మీరే. ప్రతి సినిమాని మీ కుటుంబంతో వచ్చి ఆదరించారు. నేను ఎప్పుడూ చెప్తాను, బాక్స్ ఆఫీస్లో మీ నవ్వులతో కలెక్షన్స్, టీవీల్లో టీఆర్పీలు, ఇలా ప్రతి సినిమాకి మీరు నాకు ఇస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ నా రిక్వెస్ట్, ఒక చిన్న కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమాను కూడా మీరు దగ్గరుండి మమ్మల్ని ఆశ్రయించమని కోరుకుంటున్నాను. ఇట్స్ మై
హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇక ఈరోజు ఈ ఈవెంట్కి మేము అడగగానే మా కోసం ముందుకు వచ్చిన రామ్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీ. అండ్ నేను రామ్ ఇస్మార్ట్ ఉస్తాద్. నేను ఆ సినిమా గురించి ఒక చిన్న వెయిట్ నేను పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి వెళ్ళాను ఒకసారి. వెళ్తే అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఒక నిమిషం వన్ సెకండ్. నేను పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి వెళ్ళాను. నేను మీటింగ్లో మాట్లాడుతూ అప్పటికి ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవ్వకుండా నాకు అనిల్ ఒక టీజర్ ఉంది చూడు అని చెప్పి నాకు ఫస్ట్ ఆ ట్రైలర్ చూపిస్తే అసలు షాక్ అయిపోయాను. నేను రిలీజ్కి ముందే చెప్పాను, అంటే ఒక రణ్వీర్ సింగ్ ఉంటాడు హిందీలో, ఒక ఎనర్జెటిక్గా ఒక వైబ్రెంట్గా, అందుకని టాలీవుడ్ రణ్వీర్ సింగ్ వచ్చారు సార్ అని చెప్పాను నేను. సో అలా అనిపించింది నాకు. సో రామ్ గారికి నాకున్న రిలేషన్ ఇప్పటిది కాదు. సో నేను కందిరీగా అనే సినిమాకి నేను అసోసియేట్ రైటర్గా పనిచేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నిజంగా నేను ఆ కందిరీగా అనే సినిమా లేకపోతే నేను ఈరోజు ఇండస్ట్రీలో నా జర్నీ ఇంత అడ్వాన్స్గా ముందుగా ఉండేది కాదు. ఆ సినిమాకి రామ్ గారు చేసిన సపోర్టు అండ్ సంతోష్ శ్రీనివాస్ గారితో పాటు ఆయన ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత డైలాగ్ రైటర్గా పనిచేశాను మసాలా అనే సినిమాకి. ఆ తర్వాత 2-3 కథలు అనుకున్నాం, వెళ్ళాను, చెప్తున్నాను. ఎప్పటి నుంచి అనుకున్న ఒక మంచి సినిమా చేద్దామని, నాకు తెలిసి ఇది సూన్ ఉంటుంది త్వరలో. ఖచ్చితంగా ఆయనతో ఒక అద్భుతమైన సినిమా నేను చేయాలనుకుంటున్నాను. ఇందాక స్టేజ్ మీద ఆయన మెడ్లీ వేస్తుంటే ఇస్మార్ట్ శంకర్ సాంగ్ వేశారు భయ్య, నేను అక్కడ కూర్చొని వేస్తున్నా డ్యాన్స్. ఏం ఎనర్జీ అండ్ థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చివరిగా మార్చి 11 మా గాలి సంపత్తో పాటు రిలీజ్ అవుతున్న మిగతా 2 సినిమాలు, శర్వానంద్ గారు యాక్ట్ చేసిన శ్రీకారం, అలాగే నవీన్ పొలిశెట్టి గారు, అలాగే మిగతా టీం యాక్ట్ చేసిన జాతిరత్నాలకు, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. ఎందుకంటే పోటీ కాంపిటీషన్ ఏం లేదు, 3 రకాల చిత్రాలు. సో 3 రకాల ఫుడ్, 4 షోలు ఉన్నాయి, 3 సినిమాలు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి అన్ని సినిమాలు చూడండి, మా అందరినీ ఆదరించండి. ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, తెలుగు సినిమా అభిమానులకి, మా ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు అభిమానులకి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. నన్ను కంగారు పడితే మామూలుగానే మాట్లాడలేను, కంగారు పడితే ఆగిపోతాను ప్లీజ్. ముందు రామ్ గారు, మీరు అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇంత అసలు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను సినిమాల్లోకి డైరెక్టర్ అవుదామని వచ్చానండి. అయితే ఏవో కథలు రాసుకునేవాడిని, చిన్న చిన్న కథలు ఏవో రాసుకుంటా ఉండేవాడిని. ఏ కథ రాసుకున్నా కూడా ఎప్పుడు ఏ డైరెక్టర్ కథ రాసుకున్నా హీరో అద్భుతంగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, మొత్తం అన్నీ చేయాలని కోరుకుంటాడు. సో అలాగే నేను రాసుకున్నప్పుడు నాకు మైండ్లోకి వచ్చిన హీరో ఏ కథ రాసినా రామ్ గారేనండి. ఎందుకంటే అతి తక్కువ కంప్లీట్ యాక్టర్, అంటే ఏదన్నా చేయగలుగుతాడు అనుకునే నటుల్లో, చాలా అరుదుగా ఉన్న నటుల్లో రామ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి ఈవెంట్కి వచ్చినందుకు. గాలి సంపత్ జర్నీ ఇది నాకు ఒక్కొక్కసారి ఏదో పడి అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా, అలా నాకు నా లైనప్లో నేను ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక అద్భుతమైన కథ నా దగ్గరికి వచ్చిందండి. ఈ కథ వింటూనే భలే ఉంది, ఇది ఎవరు చేస్తున్నారు అని వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పిన వెంటనే ఆయనకి సారీ చెప్పే అవకాశం వచ్చిందని అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారే. ఆయన ఒళ్ళో కూర్చున్నాను, ఆయన ఒళ్ళో కూర్చుని తెలియని వయసులో ఈ సినిమాలో హీరో ఎవరండి అని ఆయన్ని అడిగాను. ఆయన చాలా
పెద్ద మనసుతో నన్ను ఎప్పుడు చూడలేదా అన్నారు. తర్వాత తెలుసుకుని అరే అంత గొప్ప అయింది, నేను అసలు అలా అడిగాను రా, ఇన్ని సినిమాలు చేశారు ఈయన, నాకు అంత తెలీదా అన్నట్టు అనుకున్నా. అప్పటి నుంచి సారీ చెప్తామని చూశాను సార్, చెప్పలేకపోయాను. ఈ గాలి సంపత్ ఈవెంట్లో మీకు ఆ రోజు అలా అన్నందుకు సారీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అది అప్పుడే కరోనా తగ్గి అందరూ చాలా భయపడుతున్నారండి చేయడానికి. అందులో కొంచెం పెద్దవాళ్ళు అనేసరికి రిస్క్ కదా అని చెప్పి చాలా భయపడే టైం అది. ఆ టైంలో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు చేయరని అనుకున్నాను నేను. అది చాలా పెద్ద వైరస్, అందరికీ తెలుసు అది ఎంత డేంజరో అందరం ఫేస్ చేసాం. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా, ఆయనకి ఈ వయసులో ఏం కావాలి, ఆయన సాధించిందంటూ ఏమన్నా ఉందా, ఆయన చెయ్యని పాత్ర అంటూ ఏమన్నా ఉందా? నిజంగా ఈ గాలి సంపత్ పాత్ర అదృష్టం అండి ఈయన చేయటం. అంత గొప్పగా నటించారు. కొన్నిసార్లు నాకు మెంటలకి పోయేది ఆయన యాక్టింగ్ చూసి. అసలు ఏంట్రా ఇది అంటే నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదండి, నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఏం చేయలేదు నేను. కానీ ఇప్పుడు చెప్తున్నా, వరల్డ్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్, బెస్ట్ యాక్టర్ దగ్గర నేను ట్రైన్ అయ్యా ఈ సినిమాతో. మీరు నెక్స్ట్ చూస్తారు నా సినిమాలో యాక్టింగు. కాపీ కొట్టేస్తాను సార్, వాడేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి మన తెలుగు ప్రేక్షకులకి కొంచెం ప్లీజ్, మన తెలుగు ప్రేక్షకుల అదృష్టం ఏంటంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి హీరో మనకు ఉండటం. మనందరి జీవితాల్లో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చాలా సంతోషంగా గడిపిన క్షణాలు, ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటే దాంట్లో సగం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలే. ఆయన రోజు ఆయనతో చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఆయన అలా చూస్తూనే ఉండిపోయేవాడిని సార్. చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా మెలకువలు నేర్పారు. అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి గుండెకాయ ఉన్నవాడు ఎవడన్నా సరే 2 చేతులు ఎత్తి అలా దండం పెట్టకపోతే ఇంక నేను ఇంకేం చెప్పలేను అంతకు మించి. అంత అద్భుతంగా నటించారు. మనకి మాట్లాడుతుంటే ఏవో మాట్లాడేస్తాను, ఏదైనా తప్పులు మాట్లాడితే ఏమనుకోకండి, కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించండి. అంతే సార్, మీకు ఈ 2 చేతులు ఎత్తి దండం పెట్టడం కంటే ఏం చెప్పలేను. ఒక అద్భుతమైన నటుడితో నేను నటించడం ఇంక ఇది నాకు చాలు. చాలా పాత్రలు చేయొచ్చు మనం, చాలా పాత్రలు చేయొచ్చు. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం అనేది మాత్రం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అనిల్ గారు, ఆయన ఉంటేనే పాజిటివ్ అండి, అంత చుట్టూ పాజిటివ్, మొత్తం పాజిటివే. మంచి మనిషి, మంచి మనసు ఉంది. ఆయన సంస్కారం చాలా గొప్పది. నిజంగా మీ తల్లిదండ్రులకి నమస్కారం అండి. నిజంగా నేను ఎదుగుతున్నాను అంటాం, నాతో పాటు నలుగురు ఎదగాలి అనే ఆ బుద్ధి చాలా గొప్ప బుద్ధి అది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపర్. బేసిక్గా నేను ఏ సినిమా చేసినా నా డైరెక్టర్లు నాకు తమ్ముళ్ళు అయిపోతూ ఉంటారు, నా తమ్ముళ్ళ కింద చూసుకుంటా. కానీ ఈ సినిమాతో నాకు అన్నయ్య దొరికాడు, ఒక అన్నయ్య. చాలా థ్యాంక్స్ అండి. అనీష్ గారు, అనీష్ ఎప్పుడు సినిమా అంటే అప్పుడు చేద్దాం, మీ ఇష్టం. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను అనీష్ గారి గురించి. సూపర్, మంచి మనసు ఉన్న మనిషి, అది చాలా ఇష్టం. సాయి గారు, ప్రొడ్యూసర్లు సాహో గారు, హరీష్ గారు అండి. ప్రొడ్యూసర్లు ఇద్దరు మంచి కత్తులు అనమాట. హరీష్ గారు నాకు ఎప్పటి నుంచో తెలిసిన కత్తి, మా సూపర్ సీనియర్ అయినా. సాహో గారు ఈ మధ్యన పరిచయమైన కత్తి. సూపర్, వాళ్ళు దూసుకుపోతారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు. చాలా టేస్ట్ ఉండి చాలా ప్యాషనేటెడ్గా చేసి ప్రొడ్యూసర్లు అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. కృష్ణ గారు, సాయి కృష్ణ గారు, మీ ఫస్ట్ హీరోనండి నేను. నా హ్యాండ్ నాకు ఎలా పనిచేస్తుందో తెలియదు కానీ అందరికీ చాలా లక్కు కలిసి వస్తుందంటారు. తప్పకుండా మీరు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. 24 గంటలు సరిపోదు ఆయనకి రోజుకి, ఇంకా కష్టపడదామని చూసే మనిషి అండి ఆయన. చాలా గ్రేట్. డెఫినెట్లీ మీరు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు, ఫిక్స్. అచ్చు సాంగ్స్ నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో చేస్తున్నారు, చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా సినిమాకి అదిరిపోతుంది, డౌట్ లేకుండా. ఇంకా మిగతా టెక్నీషియన్స్ మా తమ్మిరాజు గారు, మా సాయి శ్రీరామ్ గారు, కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు, ఆయన వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాతో పాటు యాక్ట్ చేసిన వారందరూ, మిర్చి కిరణ్ గారు, మహమ్మద్ గారు, సత్య. ఈ మధ్యన వస్తున్న కమెడియన్లో నాకు మనిషిని చూసిన వెంటనే నవ్వొచ్చే ఫేస్ సత్య. అది అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో, చాలా చాలా అద్భుతంగా చేశాడు, చాలా బాగా వచ్చిందండి.
అందరికీ చెప్పేసాను. ఓకే, అంటే ఏదో ఒకటి మర్చిపోతున్నా, అయిన తర్వాత ఏమో గుర్తొచ్చి బాధపడుతున్నా. ఎవరి పేరున్నా చెప్పకపోతే ఏమనుకోకండి. బిఏ రాజు గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా దూరం నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రామ్ గారు వచ్చాక మంచి ఎనర్జీ ఇచ్చారు, ఊపిచ్చారు. ఇక్కడి నుంచి మొదలు ఈ 11వ తారీఖు మహాశివరాత్రి రోజు గాలి సంపత్ థియేటర్లో మా నటరాజు అద్భుతాన్ని చూడబోతున్నారు. తప్పకుండా అందరూ థియేటర్లకు రండి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక నన్ను క్షమించండి. చాలామంది పాత్రల గురించి ఏదో అనుకుంటున్నారు. అదేంటి పాత్ర ఏంటి, పాత్ర నీదేంటి, నీ క్యారెక్టర్ ఇలా అడుగుతున్నారు. నేను క్యారెక్టర్ చూసి సినిమాలు చేయనండి, కథ చూసి చేస్తా. సో మంచి కథ ఉందంటే నా పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, నేను కథకే తోడు. నేను గుర్తుంచుకోండి, ఎవరు వచ్చినా మంచి కథ ఉంటే నేను తప్పకుండా సినిమా చేస్తా. ఆడు పెద్దోడా చిన్నోడా ఇదా అదని చూడను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. రామ్ గారు మాట్లాడే ముందు సాయి ఇట్రా, మాతో పాటు ఇంకొక టెక్నీషియన్ ఉన్న అతను మర్చిపోయాం మేము, అవుట్ ఆఫ్ ద సైట్ కదా, ఆదినారాయణ అని. సో ఈ సినిమాకి త్రూ అవుట్ మాతో స్క్రిప్ట్ అసోసియేట్గా పనిచేశారు, ఆయనకి మా బెస్ట్ విషెస్. అలాగే మా సినిమాకి గోపి మల్లేన్ గారు, శివ నిర్మన్ గారు, సో మచ్చరవి గారు, వీళ్ళందరూ వచ్చి, దిల్ రాజు గారు అందరూ వచ్చి విష్ చేశారు. వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా బిఏ రాజు గారు మా భీష్ముడు థ్యాంక్ యూ సార్. అలాగే మా డిజిటల్ టీమ్కి, మ్యాంగో టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసింది టైమ్. ఉస్తాద్ స్మార్ట్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ ఆర్ ఆన్ ర్యాపో. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్ అందరికీ, శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ అందరికీ, అండ్ మై ఎనర్జీ, లవ్ యూ ఆల్. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారితో. ఇందాక చెప్పినట్టు లేడీస్ టైలర్ మా బ్యానర్ స్టార్ట్ అయిందే మీ సినిమాతో అండి. అండ్ ఇప్పుడు 30 yearsగా అలా చేస్తున్నామంటే ఐ థింక్ దట్స్ ద సపోర్ట్ యూ గివెన్ అస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఫస్ట్ హైదరాబాద్, అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమీర్పేటలో ఉండేవారు. అమీర్పేటలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సమ్మర్లో ఆ కూలర్ స్మెల్, చేతిలో మామిడికాయ, టీవీలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, అదొక్కటే గుర్తొస్తుంది. ఏమంటే యువర్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఆ చైల్డ్హుడ్. సో ఎంత ఇంపాక్ట్ చేశారో మీకు తెలియదు. మేము ఏ మూడ్లో ఉన్నా సరే మీ సినిమాలు వస్తున్నాయంటే అసలు అంతా మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మీరు అంటే యూ డోంట్ నో ద కైండ్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ బ్రాట్ ఇన్ టు అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక అన్నారు బిరుదు ఇంకేదో మార్చాలని. మీ పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్నగా కనపడుతుంది. యు ఆర్ ట్రెజర్ ఫర్ అవర్ ఇండస్ట్రీ అండ్ వీ వుడ్ లైక్ టు ట్రెజర్ యూ. అండ్ అసలు ఎంత క్యూట్గా కనపడుతున్నారండి సినిమాలు. అదే నా ఫస్ట్ చూసినప్పుడు అసలు అంటే చాలా పర్ఫార్మెన్సెస్ చూసాం కానీ అసలు ఫస్ట్ పట్టుకుని అసలు బుగ్గలో అలా పిండిపోతుంది, అంత క్యూట్గా ఉన్నారు. అండ్ వితౌట్ ఎగ్జాజురేషన్ సార్, నాకు తెలిసి ఈ సినిమాకి మీకు 100% నేషనల్ అవార్డు మాత్రం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ చూడక్కర్లేదు, ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది ద వే హీ బిహేవ్డ్, అంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేశారు అండ్ ఆల్ ఆఫ్ దాట్, కానీ ఒకసారి చూసిన వెంటనే యు నో అండ్ ఇట్స్ అన్ యాక్టర్స్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. సార్ తప్పకుండా ఈ సినిమాకి మీకు వస్తుందని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఓట్ అని ఉంటే నేనే వేస్తా. అండ్ శ్రీ విష్ణు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా సైలెంట్గా ఉంటాడు. అప్పుడప్పుడు తను ఉన్నాడనే విషయం తను కూడా మర్చిపోతూ ఉంటాడు, మనం గుర్తు చేస్తూ ఉండాలి నువ్వు ఉన్నామని. అండ్ తను ఎన్ని సినిమాలు చేసినా సరే, ఏ సినిమా రిలీజ్ ఉన్నా సరే ఫస్ట్ కిషోర్ గౌడ్ నేను మాట్లాడేది మా నోటి సినిమా ఎలా ఉంది, వాళ్ళ ఎలా ఆడుతుంది అనేది. సో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. శ్రీ విష్ణు, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన సాహు గారికి, హరి గారికి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ రైటర్ సాయి, ప్రొడ్యూసర్ కమ్ రైటర్. సో సాయి బేసిక్లీ, నాకు రైటర్స్ అంటేనే చాలామంది తెలుసు, అసలు ఫస్ట్ పేపర్ మీద పెన్ను పెడతానే ఏ కథన మొదలయ్యేది. అండ్ అసలు ఇన్సెప్షన్ నుంచి అసలు అనిల్ నాకు అప్పుడప్పుడు లైన్ చెప్తూ ఉండేవాడు, బట్ చెప్పినప్పుడు ఏ సింపుల్ ప్లాట్ అనిపించింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత నేనే చెప్పాను అసలు. అంటే నాకు ఒక చిన్న రాజ్ కుమార్ హిరానీ ఫీల్ వచ్చింది సినిమా చూస్తున్నప్పుడు. అంటే ఒక ఏడిపించడం అండ్ నవ్వించడం అట్ ద సేమ్ టైం అనేది ఇట్స్ గ్రేట్ ఆర్ట్. అంటే ఒక డైరెక్టర్ కదా, ఒక మెజిషియన్ లాగా అది.
And I think this film is going to be a milestone not only in your career but also in the industry, I feel. And all the best, producer ga kuda. And నేను అనిల్ గారిది రామ్ గారి కాంబినేషన్ చూడాలని నాకు ఉంది, అది నా కోరిక. నా తప్పే, ముచ్చటగా 3సారి చేసేద్దాం. లవ్ యూ టు థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు ఈజ్ అ వెరీ 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 అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్. అప్పుడు నేను మీకు తెలిసి ఆడియో అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అండ్ ఐ రియలీ లైక్ ఏ వాయిస్. సినిమాకైనా డబ్బింగ్ కూడా చెప్పచ్చాలి మనోడితో అసలు. I think you've done a fantastic job. So many of them, అంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ RR అనేది ఇట్ బ్రింగ్స్ లైఫ్ టు ద ఎంటైర్ ఫిల్మ్ అనమాట. అండ్ ట్రైలర్లో కూడా చూస్తే తెలిసిపోతుంది, యూనో ఒక అన్న ఉడికిందో లేదో మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ అండ్ ద లైఫ్ యూ గివెన్ ద ఫిల్మ్. అండ్ హీరోయిన్ లవ్లీ, యూ లుకింగ్ లవ్లీ ఆన్ స్క్రీన్. అండ్ ఇట్స్ వెరీ క్లిషేడ్ బట్ యా, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, ఆల్ ద బెస్ట్. అండ్ తమిరాజు మ్యూజిక్ ఎడిటర్ గారు, సో ఆయన స్పీచ్ లాగానే అసలు మొత్తం కలిపి మ్యాటర్ ఏంటంటే థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాత్రం చెప్పినట్టు సినిమా కూడా టు ద పాయింట్ ఉంటారు. అండ్ అనీష్, ఐ హావ్ ఇంటరాక్టెడ్ విత్ అనీష్ బిఫోర్. యు ఆర్ వెరీ లక్కీ టు ఫైండ్ సచ్ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. బట్ ఒక డైరెక్టర్ అంటే స్టీరింగ్ మీద చేయి పెట్టాలన్నా క్లచ్ మీద కాలు పెట్టాలన్నా డైరెక్టరే పెట్టాలి. సో నువ్వే కరెక్ట్గా తోలాలి కాబట్టి all the best. I love the trailer, all the best. And అనిల్ నాకు అసోసియేట్ డైరెక్టర్ అప్పటి నుంచి బాగా తెలుసు. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు కెమెరా ముందల డైరెక్టర్ సూపర్విజన్ చేస్తున్నాడు, కానీ చాలా బ్లాక్ బస్టర్స్కి తెలియకుండా, అంటే తను పనిచేసే డైరెక్టర్స్కే తెలియకుండా చాలా సూపర్విజన్ చేశాడు, అది నాకు తెలుసు. చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కానీ బయటికి రాలా. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడు నా ఫీలింగ్. యాజ్ అ అసోసియేట్ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా నేను చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్ ఇస్ జెన్యూనిటీ. నాకు ఇంకా గుర్తుండి పండగ చేసుకో సినిమాకి పిలిచినప్పుడు, అప్పుడు పటాస్ తన ఫస్ట్ సినిమా షూటింగ్, రేపు మార్నింగ్ షూటింగ్ ఉందంటే ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ సినిమా షూటింగ్ అంటే ఒక చిన్న టెన్షన్, చిన్న కాదు చాలా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతాడు. బట్ అర్ధరాత్రి దాకా పండగ చేసుకో సిట్టింగ్స్లో వచ్చి కూర్చుని చేసి, అంటే మాకు టెన్షన్ వచ్చేది ఇంకెలా షూటింగ్ ఉంది ఫస్ట్ సినిమా అని. సో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పీపుల్ అనిల్, అసోసియేట్ డైరెక్టర్ నుంచి. ఐ హావ్ సీన్ యూ ట్రావెల్ అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు దాకా నువ్వు ట్రావెల్ చేసిన జర్నీ ఎంతే, ఇక్కడ నుంచి ఎదుగో ఆ జిమ్మి అంత ఉంది అక్కడ దాకా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నా, లాస్ట్ టైం అనిల్ మీట్ అయినప్పుడు చాలామందికి కమర్షియల్ సినిమా గురించి చాలా డిస్కస్ చేసుకున్నా ఉన్నాం లాస్ట్ టైము. అంటే ఎంత మంచి సినిమాలు తీసినా సరే కమర్షియల్ సినిమా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కాదు, జనరల్గా ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ ఫైనల్గా జనాలు ఎక్కువ మాట్లాడకపోయినా సరే ఎక్కువ చూసేది మళ్ళీ కమర్షియల్ సినిమాలే. సో అనేది ఒకటే చెప్తా, అప్పుడు చెప్పలేకపోతే కానీ ఇప్పుడు చెప్తున్నా, మన తెలుగు వాళ్ళ కూరల్లో కారం తగ్గనంత వరకు, మన ఒంట్లో ఊపు తగ్గనంత వరకు తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమా వాల్యూ అనేది తగ్గదో, కమర్షియల్ డైరెక్టర్ వాల్యూ అనేది తగ్గదో. You are one of the best commercial directors in Telugu cinema, and I love you and all the best for this film. Thank you so much.